నాగోల్లో ఈరోజు మీ ముందుకు మంచి కార్నర్ బిట్టు కమర్షియల్ బిట్టు రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా 40 ఫీట్ 30 ఫీట్ రోడ్ ఫేసింగ్లతోని బెస్ట్ కన్స్ట్రక్షన్తోని డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ గురించి పూర్తి వాళ్ళు అందించడానికి మనతోని కిరణ్ గారు ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదొక ప్రమోషన్ వీడియో కాబట్టి కిరణ్ సార్ నెంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్యను. కిరణ్ అన్న నమస్తే. నమస్తే సార్. ఈ ఏరియాలో మాత్రం ఇల్లు కట్టి అమ్ముట్ల కింగ్ అయినవన్న. ఎన్ని వీడియోలు చేసినామన్న, అద్భుతంగా చేసినాం. ఇంతకుముందు మనం మొన్న చేసినాం ఏది కళ్యాణ లక్ష్మి కానుకొని G+2 పెంట్ హౌస్. ఇప్పటికి కూడా వైరల్ అవుతుందా మన ఛానల్లో? ఎగ్జాక్ట్లీ ఇది 2 ఇల్లులు ఉన్నాయి కదా? అవునన్నా. ఎగ్జాక్ట్లీ ఏ లొకేషన్, ఇది ఏ కాలనీ? ఇది నావోల్ కిందికి వస్తుందన్న. ఓకే. లక్ష్మీనరసింహ కాలనీ. ఓకే. రోడ్ నెంబర్ 6. రోడ్ నెంబర్ 6లో మనకు నార్త్కి వచ్చేసి 40 ఫీట్ రోడ్డు, ఓకే. వెస్ట్కి వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. ఇది 250 స్క్వేర్ యార్డ్స్లో 125 రెండు చేసినాం. ఒకటి వచ్చేసి ఏమో నార్త్ వెస్ట్ కార్నర్ బిట్ వచ్చేసి కింద 4 షటర్లు ఇచ్చినాము, 2 కార్ పార్కింగ్, పైన 2 BHK. ఆ పక్కన ఒకటి నార్త్ ఉన్నది, పక్కన నార్త్ 40 ఫీట్ రోడ్కి ఓన్లీ ఒక షటర్ ఇచ్చినాను, వెనకాల సింగిల్ బెడ్రూమ్ ఇచ్చినాను, పైన డబుల్ బెడ్రూమ్, 2 కార్ పార్కింగ్. దీని డైమెన్షన్ 25x45 అన్న. 25x45, 25x45. కింద పైన కలిసి ఎసెప్ట్ ఎంత వచ్చింది మనకు? 2200 వస్తుంది అన్న. 1100 2200 ఎసెప్టీలో వచ్చింది. చాలా బాగుంది అన్న గారు. ఇప్పుడు నాగోల్ మెట్రో నుంచి కానీ నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి కానీ ఎంత డిస్టెన్స్ ఉంటుంది మనకు? నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ వస్తుంది అన్న. ఓకే. నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి అయితే 1 కిలోమీటర్ వస్తుంది. మన ప్రైమ్ లొకేషన్ అన్న. ప్రైమ్ లొకాలిటీ. ఇంకోటి ఏంటంటే మనకు కాలనీ వెల్ డెవలప్డ్ కాలనీ అన్న. CC రోడ్ కానీ, మనకు కృష్ణా వాటర్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, మనకు అన్ని ఆల్ ఫెసిలిటీ, రోడ్ కానీ అన్ని ఆల్మోస్ట్ వెల్ డెవలప్డ్ కాలనీ. ఓకేనా గారు. ఇప్పుడు ఇది కార్నర్ బిట్ ఉంది కదా, నార్త్ వెస్ట్ కార్నర్. ఇది రెంటల్కి ఇస్తే ఎంత పోతుంది కమర్షియల్ ప్రాపర్టీ? ఒక కింద మాత్రం వచ్చేసి ఒక షటర్కి వచ్చేసి 7,500 నుంచి 8,000 వరకు రెంట్ వస్తుంది అన్న. ఒక షటర్కి వచ్చేసి కింద మోస్ట్లీ అరౌండ్లో ఒక 30,000 కింద రెంట్కి వస్తుంది. మోస్ట్లీ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఓనర్ ఉన్నారు అనుకోండి, ఓకే. లేదు అది ఇట్లా రెంట్కి ఇస్తే మాత్రం 15,000 రెంట్ వస్తుంది. పైన డబుల్ బెడ్రూమ్, కింద పైన కలిసి 45,000 రెంట్ వస్తుంది. పక్కన నార్త్కి వచ్చేసి ఒక షటర్కి వచ్చేసి 8,000, వెనకాల సింగిల్ బెడ్రూమ్ ఉంది కాబట్టి 10,000 18,000 వస్తుంది. పైన ఒక 15,000, ఒక 33,000 దానికి వస్తుంది అన్న రెంట్. ఇంకా పైన ఇంకా 2 ఫ్యూచర్లో ఇంకా 2 ఫ్లోర్లు వేసుకున్నా కానీ వెల్ డెవలప్డ్ కానీ ఇంకా రెంటల్ ఇన్కమ్ అయితే బాగుంటుంది. చాలా బాగుంది అన్న గారు. ఇప్పుడు ఈ కార్నర్ బిట్టుకు ఎంత రేట్ కూడా చేశారు? ప్రైస్ వచ్చేసి కార్నర్ వచ్చేసి 1,50,00,000 చెప్తున్నాం అన్న. ఓకే. 80% బ్యాంక్ లోన్ వస్తుంది, షార్ట్లీ నెగిషియబుల్. అది ఇది పక్కన వచ్చేసి ఓన్లీ నార్త్ వచ్చేసేమో మనకు 1,45,00,000 చెప్తున్నాం, షార్ట్లీ నెగిషియబుల్. 80% బ్యాంక్ లోన్ వస్తుంది. ఈ రెండింటికి దీనికి ప్లస్ ఏంటంటే అన్న, ముందట 40 ఫీట్ రోడ్డు నార్త్ సైడ్, వెస్ట్ సైడ్ వచ్చేసేమో 30 ఫీట్ రోడ్. ఈ రోడ్ ఉండే వెంటిలేషన్ బాగుంటుంది. వెంటిలేషన్ పరంగా కానీ రోడ్ పరంగా కానీ పెద్ద రోడ్. లుకింగ్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఎలివేషన్ చాలా అద్భుతంగా చేశారన్న. మీరు వేసే కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ మాత్రం నో కాంప్రమైజ్ అన్న. మీరు మన ఈ వీడియోలు అన్ని చేస్తూ ఉంటారు కదా, ఎక్కడికైనా నో కాంప్రమైజ్. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈ 2 ఇల్లుల లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమన్నా మీకు సందేహాలు ఉంటే కిరణ్ సార్ నెంబర్ పయనిస్తున్నాను. తను ఫోన్ చేసినైతే మీకు లైవ్లో ప్రతి ఒక్కటి వివరంగా చెప్పడం జరుగుతుంది. మనకు ఇల్లు లోపల ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మీరు చూసుకున్నట్టయితే విశాలమైన ఒక 2 కార్లు, ఈజీగా ఒక 4 బైకులు పట్టే విధంగా పార్కింగ్ అయితే చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న ఇల్లు వెస్ట్ అండ్ నార్త్ కార్నర్లో ఉంటుంది. నార్త్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి కార్లు కానీ బైకులు కానీ పార్కింగ్లోకి వచ్చే విధంగా అద్భుతమైన మంచి ర్యాంప్ కూడా కట్టడం జరిగింది. ఎటు చూసుకున్నట్టయితే మనకు ఈశాన్యంలో బోర్ పాయింట్ ఉంటుంది, పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎటు చూసుకున్నట్టయితే ఒక పెద్ద వాటర్ సంపు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు పార్కింగ్లో ఫ్లోరింగ్ చూసుకున్నట్టయితే మంచి గ్రానైట్తోని వైట్ పట్టీలతోని ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. పైన చూసుకున్నట్టయితే మంచి ఫాల్సింగ్ డిజైన్లతోని వుడెన్ కలర్తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు కింద చూశారు కదా ఒక 2 కార్ల పార్కింగు. వెస్ట్కు చూసుకున్నట్టయితే మనకు 4 షటర్లతో అద్భుతంగా రావడం జరిగింది. ఈ షటర్లలో బాత్రూమ్ వాడుకునే విధంగా మెట్ల కింద ఒక బాత్రూము, వాష్ పాయింట్ ఉంటుంది. అదేవిధంగా పైకి వెళ్ళడానికి అందమైన మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. పైన విశాలమైన హాలు, 2 బెడ్రూమ్లతోని కిచెన్తో చాలా అద్భుతంగా ఉంటుంది. ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫ్రెండ్స్, మెట్ల ద్వారా అయితే మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. మంచి సెట్ బ్యాక్లతోని మంచి కారిడార్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు బాల్కనీ అనుకోవచ్చు. ఇది
మంచి గ్రానైట్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, వీళ్ళ కన్స్ట్రక్షన్ అజాగ్రత్త చేయకుండా వాల్ మీద కూడా మనకు మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. మంచి ఫాల్సింగ్ డిజైన్లతోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న ఈ పోర్షన్ వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. 100% వాస్తు ప్రకారంగా ఈస్ట్ కూడా మెయిన్ డోర్ ఇవ్వడం జరిగింది, మనకు నార్త్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే డోర్ చూస్తున్నారో ఈ డోర్ వచ్చేసి మనకు చౌకోట్లు కానీ డోర్లు కానీ కంప్లీట్ ఇండియన్ టెక్తోని మంచి ఫినిషింగ్తో మంచి హార్డ్వేర్ వాడడం జరిగింది. ఇటు చూసుకున్నైతే చాలా హైట్లో మనకు సెక్యూరిటీ పరంగా గ్లాస్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. లోపల విశాలంగా చాలా బాగుంటుంది. మనకు 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. నార్త్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాము. లోపలికి ఎంట్రీ కాగానే విశాలమైన హాల్ ఉంటుంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు అద్భుతమైన మంచి టైల్స్తో ఇవ్వడం జరిగింది. టోటల్ మంచి లైట్ కలర్స్ కూడా వాడడం జరిగింది. విండోల విషయానికి వస్తే మనకు అందమైన UPVC విండోలు ఉంటుంది. పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి మంచి ప్రొఫైల్ లైట్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఇది డైనింగ్ ఏరియా. ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా అక్కడ ఉంటుంది. దాని పక్కకే మనకు అందమైన సింక్ కూడా పెట్టడం జరుగుతుంది. అటుపక్క చూసుకుంటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. ఇటు చూసుకుంటే మనకు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. మీరు చూస్తున్న ఈ ఏరియా వచ్చేసి మనకు ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒకరుండి పూజ చేసుకునే విధంగా అందమైన ఒక 2 రెక్కల డోర్తోని చాలా అద్భుతంగా మనకు పూజ స్పేస్ ఇవ్వడం జరిగింది. దీని పక్కకు ఆనుకొని ఇది ఆగ్నేయం అవుతుంది. ఆగ్నేయంలో ఈజీగా ఒక 2 వంట చేసుకునే విధంగా చాలా ఫేషియస్గా రావడం జరిగింది. మంచి ప్లాట్ఫామ్తోని వెంటిలేషన్ పరంగా విండోతోని సరిపడిన సెల్ఫ్లతోని మనకు సజ్జాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నైతే ఇది వాష్ ఏరియా. చూసుకొని వాష్ ఏరియా కూడా ఎంత అద్భుతంగా ఉందో. చాలా పైన వరకు కూడా మంచి టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నార్త్ అండ్ వెస్ట్ కార్నర్ కాబట్టి వెంటిలేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, మంచి కిచెను, ఒక పూజ గది, విశాలమైన డైనింగు అండ్ మనకు హాలు. మీరు చూస్తున్న ఈ పోర్షన్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇల్లు డైమెన్షన్స్ బాగున్నాయి. అంతకు మించి వీళ్ళ ప్లాన్ బాగుంది కాబట్టి ఎంత అద్భుతంగా రావడం జరిగిందో. ఇంత పెద్ద బెడ్ అయినా పట్టగా చుట్టూ తిరిగే విధంగా సరిపడిన సెల్ఫ్తోని వెంటిలేషన్ పరంగా విండోతోని. ఇటు వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అటు 30 feet రోడ్ ఉంటుంది. పైన ఫాల్స్ కూడా మంచి ప్రొఫైల్ లైట్లతో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. లైట్ కలర్స్ కూడా వాడడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే ఇది అటాచ్డ్ బాత్రూమ్ అయితే చాలా ఫేసెస్ రావడం జరిగింది. ఫ్లోరింగ్ టైల్ కానీ వాల్ టైల్స్ కానీ చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇందులో వాడబోయే లాట్రిన్ కుండీలు కానీ నల్లాలు కానీ చాలా క్వాలిటీకి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్లో ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉన్న కాటికి అద్భుతంగా రావడం జరిగింది. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి ఫ్లోరింగ్తోని లైట్ కలర్స్ వాడి సరిపడిన సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ మన విండోతోని మంచి ప్రొఫైల్ లైట్లతో అద్భుతమైన ఫాల్ సీలింగ్లు. ఇందులో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్తో ఉండడం జరిగింది. చూసుకోండి ఇలా ప్లాన్ ఎంత బాగుందో. ఇందులో కూడా మనకు ఫ్లోరింగ్ టైల్ కానీ వాల్ టైల్స్ కానీ ప్రతి ఒక్కటి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. టెర్రస్ పైన చూసుకున్నైతే మంచి ఫ్లోరింగ్తోని ఒక వాటర్ ట్యాంక్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కార్నర్ బిట్ చూశారు కదా, నార్త్ ఫేస్లో కూడా సేమ్ ఉంటుంది. కింద విశాలమైన ఒక 2 కార్ల పార్కింగు, ఒక షటరు, ఒక 1 BHK పోర్షను, పైన 2 BHK పోర్షను, కింద పైన కలిసి 2 ఇల్లులు కూడా మనకు 2200 SFTలో కట్టడం జరిగింది. ఓనర్ గారు అయితే చెప్పారు దీని రేటు గురించి. కార్నర్ బిట్ వచ్చి మనకు 1,50,00,000 చెప్తున్నారు. అదేవిధంగా నార్త్లో ఉన్నట్టు వచ్చేసి మనకు 1,45,00,000 చెప్తున్నారు. ఈ 2 కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. 80% బ్యాంక్ లోతోని 2 ఇల్లులు ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఈ ఇల్లుల లొకేషన్ రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే పైన కిరణ్ సార్ నంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినైతే లైవ్లో ప్రతి ఒక్కటి దగ్గరుండి వివరించడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్నా కిరణ్ సార్కి ఫోన్ చేయాలి మాయకమనేది. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద నంబర్ ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.